జై శ్రీరామ్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. అట్లీ అల్లు అర్జున్ కొంప ముంచుతాడా? నాకు ఈ మధ్యకాలంలో వచ్చిన డౌట్ ఇది. దానికి అందుకే తమ్ముళ్ళు కూడా అదే పెట్టారు. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే నాకు రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రీసెంట్ టైమ్స్లో మనకి తమిళ డైరెక్టర్స్ ఇచ్చిన రాడ్ మూవీస్, ఒక గేమ్ చేంజర్ కానీ, ఒక బ్రో కానీ, ఇంతకుముందు స్పైడర్ కానీ, ఇలా కొన్ని రాడ్ సినిమాలు అయితే తమిళ డైరెక్టర్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి అర్థమైందంటే తమిళ డైరెక్టర్లు మన తెలుగుతో సరిగ్గా తీయలేరు, తెలుగులతో అని దాన్ని బట్టి అర్థం చేయండి మనం. ఇక రెండో రీజను, అట్లీ గారి వరస్ట్ మేకింగ్. ఆయన అందరూ ఫ్రూట్ జ్యూస్ అని పిలుస్తారు, అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఆయన సినిమాలన్నీ. ఆయన షారుఖ్ ఖాన్తో ఏదో సినిమా తీశాడు కదా, నాకు సరిగ్గా పేరు కూడా గుర్తులేదు. ఆ సినిమా అయితే మాత్రం ఉత్త రాడ్డు వరస్ట్ అంటే వరస్ట్ అనమాట. 1000 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు కానీ సారీ ఫ్రెండ్స్, 1000 కోట్లు కలెక్ట్ చేసింది అన్నారు కానీ అసలు ఆ సినిమాలో ఏముందో నాకు అర్థం కాదు. 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి ఏముంది సినిమాలో అని అనిపించింది నాకైతే. బట్ అయినప్పటికీ అల్లు అర్జున్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పాన్ ఇండియా రేంజ్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా యావరేజ్గా ఉన్నా సరే కొట్టేస్తాడు, అది వేరే విషయం. కాకపోతే కనీసం యావరేజ్గానే ఉండాలి. యావరేజ్గానే తీయగలడా అట్లీ అనేది నా డౌట్. సో మరీ డిజాస్టర్గా వరస్ట్గా తీస్తే మాత్రం ఎవడు ఏం చేయలేడు. కనీసం యావరేజ్గా తీయలేకపోతే మాత్రం ఇక మన వాళ్ళు తమిళ డైరెక్టర్ని మడత పెట్టి పక్కన పెట్టడం బెటర్ నన్ను అడిగితే. నాకు దీని మీద ఒపీనియన్ చెప్దామని వీడియో చేస్తున్నాను. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దయచేసి దీన్ని బ్యాడ్గా తీసుకోకండి. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటాను నేనైతే. బట్ అట్లీ మీద నాకు అనుమానాన్ని చెప్తున్నాను అంతే.